అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే హుజూర్నగర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి రావడానికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ నాకు ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో 3వ వార్డుకు సంబంధించి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి గారు 3వ వార్డు నుంచి అని ఇప్పుడు 25వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే అన్న కోతి సంపత్ రెడ్డి అన్న ఇంతకుముందు పదవి బాధ్యతలు చేసిన 3వ వార్డుని హుజూర్నగర్ చరిత్రలోనే అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో సంపత్ రెడ్డి ఇనానిమస్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అన్న వార్డు ఎందుకు ఇనానిమస్ కాలేదు అని తెలుసుకున్నాను. బట్ అవుతుందని తెలిసింది. ఎందుకు కాలేదన్న సందేశంతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. అన్న నమస్తే. సో నమస్తే అన్న. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. ఇట్స్ నాట్ ఏ జోక్, రియల్ చెప్పాలంటే నాకు ఆ న్యూస్ తెలియగానే నేను చాలా ఎక్సైట్మెంట్ అయినా. నేను ఎట్లా అన్న, ఎట్లా అసలు ఈ యొక్క మీరు 3వ వార్డులో ఉన్నారు, ఇంతకుముందు హుజూర్నగర్ వైస్ చైర్మన్ గా చేశారు, 3వ వార్డు ఇనానిమస్ అంటే ప్రజలు ఏకగ్రీవం చేసిరాగానే సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫీలింగ్ ఏంటి, ప్రజల ఫీలింగ్ ఏంటన్నా? యాక్చువల్గా మీరు గతంలో కూడా నాకు ఇది 2వ ఇంటర్వ్యూ మీతో హ్యాపీగా ఉంది. అప్పుడు వైస్ చైర్మన్ ఆయన కొత్తలో మీరు చేసి ఉండే, తక్కువ కాలం మనం వైస్ చైర్మన్ గా చేసినాం. ఆ టైంలో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేయడం, ఉత్తమ్ కుమార్ గారి ఆశీస్సులు, సరే కొంత రిజర్వేషన్ పార్ట్లో భాగంగా నాది బీసీ మహిళ కావడం, తిరిగి నాకు కూడా కొంత ఎగ్జిస్టెన్స్ ఎక్కడ దొరకని సమయంలో మా మిత్రుడు సోదరుడు సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ గారిని కామన్గా 25వ వార్డు జనరల్ ఓపెన్ జనరల్ ఉంది, నాది మహిళ అయింది. ఎవరంత ఇంట్రెస్ట్ చూపరు అంటే మహిళగా మళ్ళీ ఇక్కడికి, గతంలో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్. సరే మేము కూడా ఉత్తమ్ కుమార్ గారి సహకారం తీసుకున్నాం. అలాగే మా వార్డులో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు, అన్ని ప్రజల మద్దతు. అంటే మనం ఇనానమస్ కావడం కోసం, ఎందుకు ఇనానమస్ మనకు అవసరం, పబ్లిక్ కి మనం ఎంత సర్వీస్ చేసినాం, పబ్లిక్ కూడా మనల్ని ఇంకోసారి నెక్స్ట్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయాలంటే మిగతా వార్డులకు కూడా ఈ సందేశం పంపడానికి ఉంటుందని చెప్పి సారు ఉత్తమ్ కుమార్ గారి సహకారం, అలాగే వార్డులో ముఖ్యులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సహకారంతో అది సాధ్యమైంది. సరే, ఇది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం. ఇంకా బాధ్యత పెరిగింది మాకు. 3వ వార్డు మీరు ఇనానిమస్ అయిన తర్వాత మీది కూడా 25వ వార్డు కూడా ఇనానిమస్ అవుతుందని తెలిసింది నాకు. యాక్చువల్లీ 25 వార్డు కూడా అవుతుందే, కాకపోతే కొన్ని ప్రతిపక్షాలు కూడా దాంట్లో 11 మంది పైన దాంట్లో అభ్యర్థులు ఎవరో తెలవక కొంత గజిబిజి ఉన్న సమయంలో 11 మంది నామినేషన్ వేసారు. ఆ 11 మంది నామినేషన్ వేయడం, కొంత మాకు సీట్లు కూడా చివరి వరకు కూడా ఫైనల్ కాకపోవడం, అవి కొంత తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 11 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం రావాల్సిన పరిస్థితులను వివరించేసరికి చాలా మంది మనకు ప్రజలు సహకరించారు. ఇప్పుడు అభ్యర్థులు మాత్రం నేను కాక ఒక 3 బరిలో నిలబడ్డారు. ఎట్లుందన్న కోతి సంపత్ రెడ్డి అన్నకి 25 వార్డు ఆల్రెడీ 3వ వార్డు పక్కనే, ఈ ప్రజలకు కొత్త ఏం కాదు, చూస్తున్నారు మీరు చేసిన డెవలప్మెంట్. బట్ ఇక్కడ ఇప్పుడు ఇందులో ప్రచారంలో భాగంగా 25వ వార్డులో మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది, ఎలాంటి మద్దతు వస్తుందన్న మీకు? గతంలో అక్కడ పోటీ చేసిన వ్యక్తి సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ గారు, వారితో నాకున్న పరిచయాలు, 25వ వార్డులో వాస్తవంగా అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా మనకి 0, అంటే ఇక్కడ ఓసీ క్యాస్ట్ టోటల్ కూడా బిలో 5% ఉంది. అన్ని మిగతా అన్ని క్యాస్ట్లు కూడా పెద్దలందరితో మాట్లాడడం, అక్కడ ఉన్న సమస్యలకు వచ్చేసరికి ప్రధానంగా రామాలయం ఒకటి 5 years అవుతుంది అది కట్టి, 6th year అయినా కానీ మనం దాని ప్రతిష్ట ఆగిపోయింది. ఆ ప్రతిష్ట ఆగిపోయేసరికి దాన్ని ప్రతిష్ఠించుకోవడం కోసం ఆడున్నటువంటి అన్ని కులాల పెద్దలందరితో కూడా మనం చర్చించి దానికి ఏమేమి అవసరం అనే విషయాన్ని మనం వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేయడం, అలాగే ధూపదీప నైవేద్యాలు కూడా వాళ్ళకి అవసరం. అంటే బిఫోర్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ డిక్లేర్ అయ్యి ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే మనం కొంత బాగా గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం. గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడ వాటర్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, ఇవన్నీ ప్రజల నుంచి బాగా మనకు రెస్పాన్స్ వచ్చింది. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే వాళ్ళందరికీ కూడా మనం అభివృద్ధి చేయగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ కల్పించడం. సో అభివృద్ధి చేయడం కాన్ఫిడెన్స్. రేపు
మీరు ఇక్కడ 25వ వార్డు నుంచి అని మీరు గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఇక్కడ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్నా ఏ సమస్యల మీద ఫోకస్ పెట్టబోతున్నారు? అంటే మా కాన్సెప్ట్ ఒకటే ఉందన్న, 25 నా వార్డు, ఓకే నేను వచ్చిన వార్డు 3, 25 + 3 28. ఓకే అంటే 28 వార్డు హుజూర్నగర్ టౌన్ లో ఉన్నాయి. ఒక ఈక్వేషన్ నాకు నేను ఆ ఈక్వేషన్ తో 28కి 28 గెలవబోతున్నాం. ఓకే ఆ కాన్సెప్ట్ తోనే అన్ని వార్డులలో కూడా ఈ 2 వార్డులను ఇంకెక్కువ డెవలప్ చేయాలి. ఓకే గతంలో చేసిన చిన్న చిన్న కొన్ని మిగిలిపోయిన పనులు అక్కడ, దానికి మించిన డెవలప్మెంట్ ఏందనేది ఇక్కడ ప్రజలకు చూపించాలనే ఒక కాన్సెప్ట్ తో, అలాగే ముస్లిం మత పెద్దలతో కూడా కొంత వాళ్ళతో కూడా ఎక్కువ మైనారిటీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా మనకు హెల్ప్ చేస్తారు. సిట్టింగ్ కౌన్సిలర్ గారు, అదున్న పెద్దలు, అలాగే కొంత ముదిరాజు వడ్డెర క్యాస్ట్ కి సంబంధించిన అందరూ కూడా బీసీ కమ్యూనిటీ హాల్ ని అక్కడ ప్రపోజల్ తీసుకుర్రు. అక్కడ లేదు, వాళ్ళు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా అక్కడ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే ఈ గుడి మసీద్ తో పాటు అక్కడ ఎల్లమ్మ టెంపుల్ వాటన్నిటిని డెవలప్ చేస్తూనే మనం దీన్ని కూడా 100% శ్రీరామనవమి లోపే ఈ గుడిని ఒకటి కంప్లీట్ చేసుకోవాలన్నది ఒకటి. దాని తర్వాత షార్ట్ పీరియడ్ లోనే 1 year 1.5 year లోనే ఈ మౌలిక వసతులు మొత్తం క్లియర్ చేసుకుంటూనే మనం కమ్యూనిటీ హాల్ మీద కూడా ఫోకస్ చేసి షార్ట్ పీరియడ్ లోనే అదంతా విత్ ఇన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయే లోపే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరే విధంగా కూడా నేను పనిచేస్తా, ఆ నమ్మకం నాకుంది. మంత్రి గారు చెప్పగలుగుతాం, సార్ కూడా డెవలప్మెంట్ విషయంలో మీకు తెలిసిందే. ఉన్న 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఉత్తమ్ సార్ అట్లనే మాది కూడా 25వ వార్డు డెవలప్ చేద్దాం అనేది నా ఆకాంక్ష. సో అన్న మీరు తెలుసు సంపత్ రెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎంత దగ్గర ఉంటారో ప్రజలందరికీ తెలుసు, హుజూర్నగర్లో ఉన్న ప్రతి పర్సన్కి తెలుసు మీరు సార్కి మీకు ఎంత క్లోజ్నెస్ ఉంటాయని. సో ఇక్కడ 25 వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నాం అనగానే సార్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? అంటే దట్ కొంత కమ్యూనికేషన్స్, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్, దట్ మళ్ళీ అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని సార్ చూసుకొనే సార్ యాక్సెప్టెన్సీ అంటే మనం భవిష్యత్తులో మంచి యువ నాయకులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం సార్కు ఉంటుంది. అంటే సార్ పిసిసి చేసిన సమయం నుంచి అందరు కూడా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకి సార్ మంచి సపోర్ట్ ఉంటుంది. అదే సపోర్ట్ నాకు కూడా ఉంది, అందరికి ఇచ్చిన సపోర్టే సార్ నాకు ఇచ్చింది అట్లే. సో అంటే ప్రజల నుంచి అంటే ఇప్పుడు దాదాపు 3 పోటీ ఉన్నదని అంటున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆఫ్టర్ రిజల్ట్ మీరు చూస్తారు మెజారిటీ అనేది. పబ్లిక్ కి నేను బాగా కనెక్ట్ అయినని చెప్పి అనుకుంటున్నా. పబ్లిక్ కూడా నేను తెలుసుకున్నాను మీ దగ్గర రావడానికంటే ముందు చాలా హ్యూజ్ రెస్పాన్స్, చాలా 5th వార్డు కొద్దిగా మాకు ఎక్కువ కూడా వ్యవసాయ కూలీలు, తర్వాత రైతు వారీగా ఉన్న వ్యవసాయదారులు, తర్వాత కొంత హమాలీ పని చేసుకునే వాళ్ళు, బిలో పావర్టీ పేదలు ఎక్కువ ఉన్న ఏరియా. సరే మనకు కూడా వారికి సాయం చేసే పరిస్థితి ఉంది. కొంత స్వచ్ఛందంగా కూడా నేను చేసే నా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి, మీకు కూడా తెలుసు కదా. మనం అంతా చేసినాం. ఒక మంచి ఒక ఆదర్శవంతమైన వార్డుగా దాన్ని పబ్లిక్ కి చేస్తా అనే కమిట్మెంట్ ఇచ్చిన. పబ్లిక్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు తెలిసి 3వ వార్డు కంటే ఎక్కువ 25వ వార్డుని ఇంకా మన మినీ జూబ్లీస్ చేసేటట్టున్నాం, ఇంకా మంచిగా అంతకంటే మంచిగా చేస్తాం. అంటే 3వ వార్డు విషయంలో ఏం జరిగిందంటే మనం ప్రతిపక్షంలో 4 years ఉన్నాం, టైం తక్కువ ఉంది. అధికార పార్టీకి వచ్చి సారు కొంత మనకు ఫండ్స్ రిలీజ్ చేసి షార్ట్ టర్మ్ లో కూడా చేసుకున్నాము. ఇక్కడ కొద్ది 3 years మనకుంటే నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది కాబట్టి మనం 100% దాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా డెవలప్ చేయగలుగుతాం. ముఖ్యంగా చూసుకున్నట్టే మీరు యంగ్ లీడర్, భవిష్యత్తు ఇప్పుడున్న మాలాంటి వాళ్ళకు రాజకీయం అనే జిల్లా ఒక అంటే ఒక పిచ్చున్నలు మీ మూల చూసి మేము సాటిస్ఫై అవుతాం, అబ్బా నీ సంపదన లెక్క ఉండాలనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. 25వ వార్డులో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు పోటీ చేస్తున్న 25వ వార్డులో యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అక్కడ కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ తక్కువ ఉన్నారు. చదువుకున్న తర్వాత కూడా కొంత ఉపాధి దొరకక వాళ్ళు కూడా కూలి పనులకి మెకానిక్ పనులకు పోతున్న వాళ్ళకు ఉన్నారు. ఎవరికి ఎక్కడ స్కిల్స్ ఉంటే వాళ్ళకున్న స్కిల్ ప్రకారం ఉత్తమ్ కుమార్ గారు కూడా ప్రెసెంట్ గా మనకి ఇక్కడ ఐటీఐ కాలేజ్ ఒకటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఐటీఐ కాలేజ్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజీ, కొంత అడ్వాన్స్ గా సార్ ఆలోచనలు ఉన్నాయి. యూత్ కి ఎక్కువ
ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచనలు మంత్రి గారికి ఉన్నాయి. అదే పద్ధతిలో ఎవరెక్కడ ఎలిజిబుల్ ఉంటే దేనికి ఎక్కడ క్వాలిఫికేషన్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి మాక్సిమం మనం వాళ్ళని పికప్ చేస్తాం. కొంత పెన్షనర్స్ బాగా పూర్ పీపుల్ వాళ్ళకి, కొంతమంది ఇంకోటి బాగా ఆ కాలువ కట్ట ఏరియా అదంతా గతంలో ఎన్ఎస్పి లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ తీసుకున్న టైంలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇల్లు మొత్తం కూలగొట్టింది. పుట్టకొక్కలు చెట్టుకొక్కలు పెరిగిపోయింది. ఓట్ల కోసం తిరుగుతుంటే కూడా అక్కడ ఉండాల్సిన ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాలలో కిరాయిలకు ఉండడం, ఇబ్బంది పడడం కూడా కొంత నాకు బాగా ఉంది. సరే, మన గుట్టకాడ ఇల్లులు ఉన్నాయి, మంత్రి గారు కూడా హామీ ఇచ్చిండు. ఆల్రెడీ అది అప్లికేషన్స్ కూడా ఇచ్చిర్రు. కొంత షార్ట్ పీరియడ్ లో ఎలక్షన్ కూడా వచ్చేసరికి కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకోలేకపోయారు. అవి కూడా నేను మొత్తం సార్ట్అవుట్ చేసిన. షార్ట్ పీరియడ్ లో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తాం. ఉపాధి విషయంలో కూడా నాకు చేతనయ్యేంత వరకు కొంత నాకు పర్సనల్ గా నేనున్న ఫీల్డ్ లో అంటే మోటార్ ఫీల్డ్ లో ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ జాబ్స్ సార్ గతంలో పెట్టిన జాబ్ మీద ఉన్న కొన్ని కాంటాక్ట్స్ అన్నిటితో కలిపి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాం. తప్పకుండా. సో అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 25వ వార్డు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు? 25వ వార్డు ప్రజలకి నమస్కారం. మీ అందరికీ తెలుసు, జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ గత జరుగుతున్న 5 రోజుల ప్రచారంలో భాగంగా మీ ఇంటి వాడిగా, మీ సొంత మనిషిగా నన్ను ఆదరిస్తూ నన్ను మీ గుండెల్లో పెట్టుకుంటూ ప్రచారంలో నాకు గెలిపిస్తానని హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. ఇదే భావనతో రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో భాగంగా హస్తం గుర్తు సీరియల్ నెంబర్ 4పై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మీరు గెలిపించిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని, అవి కొంత నా సొంత నిధులు కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. అది రామాలయ విషయంలో కానీ, మసీదు విషయంలో కానీ, ఎల్లమ్మ టెంపుల్ విషయంలో కానీ, అలాగే మీ అందరూ కోరుకున్నట్టు సుమారు 50 లక్షల రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్ అక్కడ ఉంది ఏర్పాటు చేయాలని గతంలో మీరు అందరూ చాలా మంది నాయకులను కోరడం జరిగింది. కానీ ఈసారి మన మంత్రి గారి సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తక్కువ సమయంలోనే అక్కడ మనం మంచి కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేసుకుంటాం. మీరు గతంలో చాలా మంది నాయకులను చూసుంటారు, కానీ ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి. రెండోసారి నేను కౌన్సిలర్ అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిల్లోకి అడుగుపెట్టబోతున్నాను. అది మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంచి మీరు ఎంత మెజారిటీ ఇస్తే మనం గౌరవ మంత్రివర్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర అంత బాధ్యతగా పనిచేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ గడ్డగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా 308 బూతులలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన బూత్ ఇదే. అంతకంటే ఎక్కువ మెజారిటీ మనం తీసుకొచ్చి ఉత్తమ్ సార్ దగ్గర మన యొక్క హామీలన్నీ నెరవేర్చే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరొకసారి 25వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100% కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.